నిన్నటి దినాన్న ఈరోజు అంతా కూడా నేను మీ మధ్య ఉండి మీ సహవాసంలో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకోగలిగేటువంటి శ్రేష్టమైన ఈ అవకాశం ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మెసేజ్ అవ్వగానే నేను వెళ్ళిపోవాలి. ఎల్లుండి ప్రొద్దున నుండి ఐఈఎం స్టేట్ యూత్ క్యాంప్ విశాఖపట్నంలో జరుగుతుంది. అక్కడ 4 దినాలు నేను వాక్యం చెప్పాలి. ఈ రాత్రి 11:30కి నాకు ట్రైన్, కాజీపేటలో 11:30కి ట్రైన్ కనుక ఇప్పుడు మెసేజ్ ఇచ్చేసి నేను కాజీపేట వెళ్ళాలి. కనుక మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. చాలామంది క్రొత్తవారు యూపీఎఫ్ రిట్రీట్స్కి ఎవ్రీ ఇయర్ రాగలుగుతున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీరంతా కూడా దేవుని సన్నిధిలో ఆయా రీతులుగా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ ఉన్నారు. కనుక ఇదంతా కూడా మీరు తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళి ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా మీరు ఉండడానికి కోసమే, మీ ద్వారా ఇంకా అనేకులకు సువార్త ప్రకటించబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మీ ప్రాంతంలో చాలామంది ఉండొచ్చు, కానీ కొద్దిమందినే దేవుడు సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే మీ ద్వారా మీ ప్రాంతం అంతటికీ సువార్త అందజేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అది మనం తెలుసుకోవాలి. కనుక ఇంకా రేపటి వరకు కూడా మీరు ఇక్కడే ఉంటారు. గొప్ప ఆశీర్వాదకరమైన సమయం మీరు కలిగి ఉంటారని నేను రూఢిగా నమ్ముతున్నాను. చక్కని దైవజనులు మన మధ్య ఉన్నారు. ప్రకాష్ అన్న, రేపు ఇంకా జేమ్స్ అన్న కూడా వస్తారు. కనుక నేను వారి పరిచయం కూడా మిస్ అవుతున్నాను రేపటి వరకు. ఏదేమైనను మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి తమ్ముడు శ్యామ్ కుమార్కిని, అలాగే మిగతా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చూపిన ప్రేమ, మరి మీరు నన్ను చూసుకున్న విధానం అంతని బట్టి కూడా మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి ఇవ్వబడిన అంశాన్ని గురించి నిన్న రాత్రి నుండి మనం ధ్యానం చేస్తున్నాం. అర్థవంతమైన జీవితం కొరకైన అన్వేషణ అనే మాట. ఈ అర్థవంతమైన జీవితం ఎలాగా, ఎక్కడ మనకు దొరుకుద్ది అని అంటే, గత రాత్రి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితానికి కారకుడైన యేసు ప్రభులోనే ఈ అర్థవంతమైన జీవితం ఉందని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనలోనే మన ఉనికి ఉంది కనుక, ఆయన మనల్ని తయారు చేసిన వాడు కనుక, ఆయనకు మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు అందులో ఆశీర్వాదం, అందులో సంతోషం, అందులో అర్థం ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు లేని జీవితం వ్యర్థం అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ ఉదయకాలంలో మరొక కోణంలో మనం దాన్ని చూసాం. అర్థవంతమైన జీవితం ఎక్కడ అంటే సంతుష్టికరమైన జీవితంలోనే ఉంది అని. దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని మనం అలాగే అంగీకరించాలి. ఏ స్థితిలో ప్రభు మనల్ని పిలుచుకుంటే ఆ స్థితిలో ప్రభు కొరకు మనం నమ్మకంగా ఉండాలి. ఆ స్థితిలో ప్రభుని మహింపరచాలి. ఆ స్థితిలోనే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తిని చూసి పోల్చుకొని మనము నిరాశ చెందడానికి లేదు, అత్యాశ కలిగి ఉండటానికి లేదు. సంతుష్టికరమైనటువంటి జీవితం, ఎ లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్ అనే మాట మీకు జ్ఞాపకం చేశాను ఉదయకాలం దేవుని బిడ్డలారా. ఇది రెండవ విషయం. మూడవది మరొక విషయం ఈ రాత్రి వేళ నేను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ఒక విశ్వాసిగా మనకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఎన్నో ఆశీర్వాదాలు. మామూలుగా ప్రారంభం చేస్తే మనకి పాప క్షమాపణ దయచేశాడు. మన పట్ల తన కృప చూపించి మనకి రక్షణ సంప్రాప్తి చేశాడు. నిత్య జీవాన్ని సంప్రాప్తి చేశాడు. మనకి దేవునికి మధ్య చక్కని ఒక సంబంధం ఏర్పాటు చేశాడు. దేవుని సన్నిధిలో రాగలిగి ప్రార్థన చేయగలిగి ఆయన బిడ్డలుగా ఉండగలిగే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఇవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఇది కేవలం మన కొరకే కాదు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదాలు నీ కొరకే అనుకుంటావో అందులో ఇక అర్థమేం ఉండదు నీ జీవితానికి. చాలాసార్లు బైబిల్లో మనం కొన్ని లేఖన భాగాల్ని సగమే చదువుతాం.
అందుకనే వాటి యొక్క పూర్తి అర్థం మనకు తెలియదు. ఆ లేఖన భాగం పూర్తిగా చదివితే దాంట్లో ఉన్నటువంటి గూఢమైన అర్థం బయటకు వచ్చేస్తుంది. ఉదాహరణకు 67వ కీర్తన తీయండి, ఒక మాట చెప్తాను మీకు. 67వ కీర్తన 1వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. అందరు ఆమెనండి. ఈ మాట గమనించారా మీరు? యాక్చువల్గా ఈ 2వ వచనం ముందుండాలి, 1వ వచనం తర్వాత ఉండాలి. ఇప్పుడు 1వ వచనానికి 2వ వచనానికి రెండిటికి సంబంధం ఉంది. ఏమిటి సంబంధం? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? వెరీ సింపుల్, దీంట్లో కష్టమైన మాటలు ఏం లేవు. దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాలి అని నేను అనుకుంటున్నానంటే, తద్వారా నేను ఆయన గురించి అనేకులకి చెప్పాలని, ఆయన రక్షణ అనేకులకి నేను తెలియచేయాలని. అది ప్రథమమైనటువంటి ఉద్దేశం, నేను దేవుని ఆశీర్వాదం పొందుకోవడంలో గల ఉద్దేశం. ఉదాహరణకు, దేవుడు నీ పాపాలు క్షమిస్తే అది కేవలం నీ కొరకే కాదు, ఆ పాప క్షమాపణ గురించి నువ్వు 10 మందితో పంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీకు రక్షణ ఇస్తే అది కేవలం నీ కొరకే కాదు, ఈ రక్షణ సువార్త నువ్వు 10 మందికి చెప్పాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుండి, ఆయా ప్రాంతాల నుండి కొద్దిమంది యవనస్తులు వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు పెద్ద సంఖ్యలో రాలే ఇక్కడికి, ఓ 10 మంది అలాగొచ్చారు. ఎందుకు దేవుడు ఆ ప్రాంతం నుండి కేవలం 10 మందినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు? ఈ 10 మంది ద్వారా వారు ఇక్కడ పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని వారి ప్రాంతంలో అనేకులకి తెలియచేయాలని దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అందరూ ఆమెనండి ఒకసారి. అలాగే మీ ప్రాంతం నుండి కూడా మీరు కొద్దిమందిగానే ఇక్కడికి రావడంలో గల ఉద్దేశం అది. దేవుని యొక్క ఏర్పాటు అదే. ఏదన్నా ఒక ఆశీర్వాదం దేవుడు ఈరోజు మనకి ఇవ్వాలనుకుంటే ఆ ఆశీర్వాదం మన కోసం కాదు దేవుని బిడ్డలారా, అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు. యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ అని అంటున్నాం. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి నిమిత్తమై నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 46వ కీర్తన చూడండి, ఇంకో చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. 46వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకొనిడి. ఈ మాటే మనకు అన్ని బాగా తెలుసు అందరికీ. ఈ మాట అనేక పర్యాయములు ఈ మాటని మనం వాడుకొని కూడా ఉంటాం. మీరు ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకోండి అని. కానీ విషయం ఏంటంటే అక్కడితో ఆ సెంటెన్స్ ఆగిపోలేదు. ఆ తర్వాత ఏముంది? అన్యజనులలో నేను మహోన్నతుడినగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. చూసారా? అంటే అర్థం ఏంటి? నేను దేవుడిని నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు అన్యజనులలో నువ్వు నన్ను మహింపరచాలంటున్నాడు దేవుడు. భూమి మీద నీవు నన్ను మహింపరచాలంటున్నాడు దేవుడు. నువ్వు తెలుసుకోవడం వరకే ఆలోచన చేస్తున్నావు, నువ్వు రక్షింపబడేంత వరకే ఆలోచన చేస్తున్నావు. కానీ నీకు రక్షణ ఇవ్వడంలో దేవునికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, తద్వారా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని యొక్క ఆలోచన. అర్థవంతమైనటువంటి జీవితం ఏంట్రా అంటే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితమే అర్థవంతమైన జీవితం. నీ మటుకు నువ్వు జీవిస్తే దాంట్లో అర్థమేమి లేదు. యు ఆర్ అ వెరీ సెల్ఫిష్ పర్సన్. ఎంతో స్వార్థమైనటువంటి వ్యక్తి అని అనిపించుకుంటావు అంతే. నీకోసమే నువ్వు జీవించి నీకోసమే అన్నీ సంపాదించుకొని చచ్చిపోతే ఏం లాభం? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అన్నాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అది నీ మట్టుకే ఉంచుకొని దాంట్లో నువ్వే ఆనందించి నువ్వు మాత్రమే దేవునితో సహవాసం చేసి నువ్వు ఒక్కడే పరలోకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం దానివల్ల?
అది దేవుడు అంటున్నటువంటి మాట అన్నమాట. అయితే దేవుడు మనల్ని ఆ భయంకరమైనటువంటి పాపంలో నుండి గొప్ప ఈ ఆశీర్వాదకరమైనటువంటి రక్షణలోనికి దేవుడు మనల్ని తీసుకురావడంలో గల ఒక ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు మీరు 1 పేతురు పత్రిక తీయండి దయచేసి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయాన్ని చూద్దాం. 2వ అధ్యాయం నేను 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన ఎవరట, ఆ తర్వాత మాట యాజక సమూహం అన్నాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చదివినంతవరకే 3 విషయాలు ఉన్నాయి. ఏమిటి అక్కడ? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు దేవుడు మిమ్మల్ని అలా నడిపించాడు అంటే ఇక్కడ క్లియర్గా ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏమిటి ఆన్సరు? తన యొక్క గుణాతిశయములను మీరు ప్రచురము చేయు నిమిత్తమై అని అన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పాలని, లోకానికి చాటింపు చేయాలని. ఆ దేవుని గురించి మీరు ఏం తెలుసుకున్నారో, ఆయన ప్రేమను గురించి ఏం తెలుసుకున్నారో, ఆయన క్షమాపణ గురించి మీరు ఏం తెలుసుకున్నారో, ఆయన రక్షణ గురించి ఏం తెలుసుకున్నారో, దేవుని యొక్క దయ, కరుణ, ఇవన్నిటిని గురించి మీరు ఏం తెలుసుకున్నారో, ఇవన్నీ కూడా మీరు లోకమునకు ప్రచురం చేయాలని దేవుని యొక్క ఆశయం ఉన్న దేవుని బిడ్డలారు. అందుకోసమే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఏర్పరచబడిన వంశం అన్నాడు. యు ఆర్ అ చోసన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కూడిన మీరందరూ కూడా, మనందరం కూడా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళం. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు యాదృచ్ఛికంగా లేరు. ఈ క్యాంప్లో, ఈ రిట్రీట్లో నేను అనుకోకుండా వచ్చానని నువ్వు అనుకున్నా, నువ్వు ఇక్కడ ఉండాలని దేవుడు అనుకున్నాడు అంతే. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అందుకనే దేవుడు ఈ విషయాలన్నీ కూడా నీకు వినిపిస్తున్నాడు. ఇంకో విషయం చెప్పంటారా? దేవుడు తన యొక్క ఉద్దేశాల్ని, తన చిత్తాన్ని ఎవడికి పడితే వాడికి చెప్పడు. ఆయన హీ విల్ నెవర్ రివీల్ హిస్ విల్ అండ్ హిస్ పర్పస్ టు ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ. ఎవడికి పడితే వాడికి చెప్పడు. దేవుడు కొంతమందినే ఎంపిక చేసుకుంటాడు, కొంతమందిని నమ్ముతాడు దేవుడు. ఆ నమ్మిన వాళ్ళకి దేవుడు తన గురించిన విషయాలు బయలుపరుస్తాడు. ఈ రాత్రి నువ్వు సంతోషించాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే దేవుడు కేవలం నిన్ను ప్రేమించడం కాదు, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నిన్ను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే నువ్వు విన్న ప్రతిదీ అది నీ కొరకే పెట్టుకుంటావని దేవుని ఉద్దేశం కాదు. అది నాకు ఒక మాట, చక్కని మాట, బైబిల్లో నాకు నచ్చిన ఒక మాట ఉంది. ఆదికాండం తీయండి. ఇప్పుడు మీరు 18వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, గమనించండి. 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని అన్నాడు. అందరు ఇప్పుడు నా వైపు చూడండి. ఎంత మంచి మాట ఇది. ఎప్పుడైనా ఆలోచన చేస్తారా దీని గురించి? నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. ఇది ఇట్స్ ఎ క్వశ్చన్. యాక్చువల్లీ దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే రెటారికల్ క్వశ్చన్ అని అంటారు, లిటరేచర్ తెలిసిన వాళ్ళు. రెటారికల్ క్వశ్చన్ అంటే ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సిన పని లేదు, ఈ ప్రశ్నలోనే జవాబు ఉంటుందన్నమాట. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అంటే దాచలేను కదా అని అర్థం అనమాట దాని వెనకాల. అంతే కదా? ఆశ్చర్యంగా లేదు మీకు? దేవుడు ఏదో ఒక పని చేయాలనుకున్నాడంట. ఆ పని చేయాలనుకున్నప్పుడు చేసేయచ్చు కదా. అబ్రహాముకి ఎందుకు చెప్పాలనుకున్నాడు? ఐ కెనాట్ హైడ్ ఇట్ ఫ్రమ్ అబ్రహాం. దేవుడు అంటున్నాడు, నేను ఇది అబ్రహాముకి దాచకుండా ఉండలేను, చెప్పకుండా ఉండలేను.
ఆయన ఎదుట నేను దాచలేను అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా అండి, దేవుడు అబ్రహాముని ఒక విషయంలో నమ్మాడు, బాగా నమ్మాడు. అది ఏ విషయంలో నమ్మాడో తెలుసా? ఇప్పుడు దాని తర్వాత మాట చూడండి, 19వ వచనం నీకు జ్ఞాపకం చేస్తాను. 19వ వచనం గమనించండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత, ఈ మాటలు గమనించండి. ఇప్పుడు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చక్కని మాట ఇది, చూసారా ఎంత మంచి మాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఐ నో వన్ థింగ్ అబౌట్ అబ్రహాం. అబ్రహాముని గురించి నాకు ఒక విషయం తెలుసు. నేను ఏదైనా ఒక విషయాన్ని అబ్రహాంతో పంచుకుంటే అబ్రహాం డెఫినెట్గా తన మట్టుకు తాను అది ఉంచుకోడు, తన పిల్లలకి చెప్పేస్తాడు, తన ఇంటి వారందరికి చెప్పేస్తాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి ఉన్న ఆశీర్వాదం అదే, దేవుని బిడ్డలారా. ఒక విశ్వాసి ఒక అర్థసహితమైన జీవితాన్ని కలిగి ఉండడం అంటే అదే. దేవుని నుండి పొందుకున్న ప్రతి ఆశీర్వాదం విశ్వాసి తన మట్టుకే పెట్టుకోడు అనమాట. అది 10 మందితో పంచుకుంటాడు డెఫినెట్గా. ఈరోజు ఈ రిట్రీట్లో ఈ 3 దినాలు లేక నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నావో ఇవన్నీ నీకోసమే చెప్పడానికి ప్రభు నిన్ను ఇక్కడ తీసుకురాలేదు. అది నువ్వు తెలుసుకోవాలా. యూ ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. అది నువ్వు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఈ విషయాలన్నీ నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే నిన్ను మాత్రమే నీ ఊర్లో నుంచి పట్టుకొచ్చాడు, అందరిని తీసుకురాలేదే. మీ ఊర్లో చాలా చర్చెస్ ఉన్నాయి, చాలామంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురాకుండా నిన్ను ఎందుకు పట్టుకొచ్చాడు? నువ్వు రాకూడదు అనుకున్నా ఎందుకు వచ్చేస్తావు? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని బిడ్డ. అది నువ్వు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఇందాక పేతురు పత్రికలో 2 మాటలు చూసాం మనం. ఒకటి, మీరు ఏర్పరచబడిన వంశం అని దేవుడు అన్నాడు. రెండోది, దేవుడు ఒక విశ్వాసం ఏమంటున్నాడంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినవాడంట, వాడట రాజులైన యాజక సమూహం అంట వారు, దేవుడు అన్నాడు. మీరు యాజకులు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ప్రీస్ట్ అకార్డింగ్ టు గాడ్. దేవుని యొక్క ఏర్పాట్లో మనందరము యాజకులుగా ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యాజకులు అంటే మనం ఎంతసేపటికి పాస్టర్స్ని చూస్తాం కదా. పాత నిబంధనలో యాజకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఏం చేసేవాడంటే అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళిపోయి మందిరంలో ప్రజల తరపున అక్కడ ఒక బలి అర్పణ ఇచ్చి రక్తం చిందించి ప్రజల తరపున అక్కడ విజ్ఞాపన చేసేవాడు అనమాట. వాళ్ళ పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఒక అర్పణ అక్కడ చెల్లించి వాళ్ళ నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆ పాత నిబంధనలో యాజకుడు ఇలాగ ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా 10 మంది ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగ 10 మంది ముందుకు వచ్చి మాట్లాడేవాడు ఎవర్రా అంటే ప్రవక్తలు అనమాట. దేవుని మాటల్ని ప్రజలకు చెప్పేవాళ్ళు. బట్ యాజకులు అయితే అలాగ రావాల్సిన పని లేదు. వాళ్ళు మందిరంలోకి వెళ్తారు, ప్రజల తరపున అక్కడ ఒక బలి అర్పణ చేసి దేవునికి ప్రార్థన చేస్తారు, అంతవరకే. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు దేవుడు మనందరినీ యాజకులు అంటున్నాడు. ఇప్పుడు మనందరం విశ్వాసులందరూ యాజకులు అవుతే, యేసు ప్రభుని అంగీకరించిన వారందరూ యాజకులు అయిపోతే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ యాజకులు అయిపోతే, మరి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం మరి ఏ అర్పణ తీసుకుని రావడం లేదే? గొర్రెలనో మేకలనో పావురాలనో తీసుకొచ్చి అర్పించడం లేదు కదా. మరి ఎలాగ యాజకులం అయ్యాం మనం? దేవుడు మనల్ని ఎందుకు యాజకులను పిలిచాడబ్బా? ఇప్పుడు ఒక గొప్ప సత్యం చెప్తాను, వినండి. పౌలు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా మనకు వివరించారు. రోమీలకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు 15వ అధ్యాయం చూడండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఇప్పుడు 15-16 వచనాలు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన
పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాచక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఒకసారి అందరూ ఆమెనండి. ఆమెన్. ఇప్పుడు మీరు విన్నారా? ఇది పౌలుకి 2 బాధ్యతలు ఇవ్వబడ్డాయని చెప్తున్నాడు. ఒకటేంటంటే యాజక ధర్మం, రెండోది ఏంటంటే పరిచారకుడు అనే మాట ఉపయోగించాడు ఇక్కడ. ఇప్పుడు గమనించండి, ఈ యాజక ధర్మం ఎందుకంట? ఇప్పుడు గమనించండి, మళ్ళొకసారి నేను చదివి ప్రశ్న ఇస్తా, నాకు జవాబు చెప్పండి. 15వ వచనం చదువుతున్నా. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగిస్తున్నాను. ఇప్పుడు అర్పణ ఏంటంట చెప్పండి అందరూ. అక్కడ రాయబడి ఉంది. అర్పణ ఏమిటి? అన్యజనులు అను అర్పణ. అందరు చెప్పండి ఏంటది? మళ్ళీ గట్టిగా చెప్పండి. అన్యజనులే. ఇప్పుడు నేను యాజకునిగా క్రొత్త నిబంధనలో, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఒక విశ్వాసిగా దేవుడు నన్ను యాజకునిగా పనిచేయమంటున్నాడు. యాజకునిగా ఉండడానికి పిలుచుకున్నాడు కనుక ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంట? అన్యజనులు అను అర్పణ తీసుకొని రావాలట. ఎంత మంచి మాట ఇది! అంటే నా చుట్టూ ఎంతోమంది నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు. నన్ను దేవుడు ఒక్కడే, వాళ్ళ మధ్యలో నన్ను ఒక్కడనే రక్షించుకున్నాడు దేవుడు. నన్ను ఒక్కదాన్నే రక్షించుకున్నాడు దేవుడు. ఎందుకని? నిన్నొక్కదాన్ని ఎందుకు రక్షించుకున్నాడు? నిన్నొక్కడిని ఎందుకు రక్షించుకున్నాడు? నీ ద్వారా దేవుడు నీ చుట్టూన్న వారికి ఈ రక్షణ సువార్త తెలియచేసి వాళ్ళందరినట నువ్వు దేవుని దగ్గరికి ఒక అర్పణముగా తీసుకుని రావాలట. అందరూ ఆమెనండి ఒకసారి. చూసారు ఎంత గొప్ప బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట అంటారు, గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అని అంటాం. గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే తను ఉపయోగించుకునే పద్ధతి ఏంట్రా అంటే మనుషులే ఉపయోగించుకుంటాడంట, తన బిడ్డల్నే. దేవుడు ఏదైనా చేయాలనుకుంటే తనకు తానుగా ఏది చేయడు, చేయలేక కాదు, చేయడానికి ఇష్టపడ్డు. చేయగలడు కానీ చేయడానికి ఇష్టపడ్డంట. తన ఉద్దేశాలు నెరవేర్చడానికి, తన ప్రేమని నలుగురితో పంచుకోవడానికి దేవుడట మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడంట. ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇది భారం కాదు. అసలు నేను ఎవరిని? ఒక పనికిరాని వ్యక్తిని, నేను పాపిని. దేవుడు నన్ను ప్రేమించి నా కోసం పరలోకాన్ని వదిలేసి వచ్చి నా కోసం తన ప్రాణం పెట్టి రక్తం గార్చి ఈ రక్షణ దేవుడు నాకు ప్రసాదించాడు. ఇంత కార్యం చేసి దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కొరకు నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఈ రక్షణ సువార్త 10 మందికి చెప్పమంటున్నాడు. నా ప్రేమని 10 మందితో నువ్వు పంచుకోమంటున్నాడు. ఇంకా నాకు ఎవరు లేరు ఇక్కడ, నువ్వే. ఒకవేళ మనమే ఆ పని చేయడంలో నిర్లక్ష్యత వహిస్తే, మనం బద్దకిస్తే, విశ్వాసం అనబడిన వారు దేవుని పని చేయడానికి బద్దకిస్తే దేవుని పని నిలిచిపోద్ది. దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరి ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడ్డంతే. ఆయన అనుకుంటే దేవదూతలను పంపించేయచ్చు పరలోకానండి, నిమిషాల మీద సువార్త చెప్పేస్తారు అందరికీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ గాడ్ టు సేవ్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచమంతటిని మార్చుకోవడానికి దేవునికి అదొక పెద్ద విషయమేమి కాదు. కానీ దేవుడు నీకు నాకు ఆ భాగ్యాన్ని ఇస్తున్నాడు అంతే. దేవదూతలకు ఇవ్వనటువంటి భాగ్యం. దేవుడు గొప్ప భాగ్యాలు దేవదూతల కన్నా మనకి చాలా భాగ్యాలు ఇచ్చాడు. దేవదూతలు పరిశుద్ధులు, వాళ్ళకి చావు లేదు, వాళ్ళు ఎప్పుడు పరలోకంలో ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? అలాగా ఉన్నటువంటి దేవదూతల్లో ఎవరికి కూడా దేవుడు తన కుమారుడిగా తన కుమార్తెగా ఉండే అవకాశం ఇవ్వలేదు. అది నీకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకు మాత్రమే ఇచ్చాడు ఆ భాగ్యం. ఎవరు అంగీకరిస్తే వాళ్ళని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. అలాగే దేవుడట రక్షింపబడిన వారికి సేవ చేయడానికి కోసం దేవదూతలను ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ లోకములో సువార్త పరిచర్య చేయడానికి
దేవుడు నీకు నాకు ఆ బాధ్యత ఇస్తున్నాడు ఈ రోజున. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఇట్ ఇస్. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. నువ్వు ఆశీర్వదించబడ్డావు దేవుని చేత. ఎందుకంటే నీ జీవితం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు అన్యజనులను దేవుని సన్నిధికి అర్పణంగా తీసుకొని రావాలి. నాకు భయం వేసిపోద్ది అప్పుడప్పుడు ఈ మాట చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు. అంటే ప్రతి ఆదివారం నేను గుడికి వస్తున్నప్పుడల్లా జేబులో కానుక పెట్టుకున్నామా అనుకుంటాం మనం. కానుక రెడీగా ఉందా లేదా అని. కానుక కాదు కావాల్సింది దేవునికి బేసిక్గా. నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నప్పుడల్లా ఒక ఆత్మని నీ అంట తీసుకొని రావాలి. ఆమెనానండి, ఒక ఆత్మని అంటేసుకొని రావాలి. ప్రభా, ఇదిగో నేను ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను కొన్ని నెలలుగా. ఈ వ్యక్తికి నీ ప్రేమను గురించి చెప్తున్నాను, రక్షణ గురించి చెప్తున్నాను, నువ్వు నాలో చేసిన కార్యాన్ని గురించి ఈ వ్యక్తికి చెప్పాను. ఈ రోజున ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అంగీకరించాడు, మీ రక్షణ స్వీకరించాడు. ఇదిగో ఈ వ్యక్తిని నేను ఒక అర్పణముగా మీ సన్నిధికి తీసుకొస్తున్నాను. అది ఎంత బాగుంటుందండి అలా చేస్తే. మనం ఎందుకు దీవించబడ్డాం? ఇతరులకు దీవెనకరంగా ఉన్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం. యెషయా గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, గమనించండి. 7వ వచనం చదువుతున్నాను, గమనించండి. 18వ అధ్యాయం. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపత్యకు యెహోవాకు అర్పణముగా, చెప్పండి ఎలాగా, గట్టిగా చెప్పండి, అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు. యెషయా కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని చేస్తున్నాడు. ఏమిటి ఈ ప్రవచనం? ఒక కాలం వస్తుంది అన్నాడు. ఆ రోజు చెప్పాడు యెషయా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఎత్తైన వారు, నునుపైన చర్మం కలిగిన వారు, భీకరమైన ప్రజలు, దౌష్టికులకు జనులు యెహోవా పర్వతమునకు ఆయన సన్నిధికి అర్పణముగా తేబడతారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరట? అడవులలో కొండల్లో ఉండేటువంటి ప్రజలు వీళ్ళు. ఎన్నడూ సువార్త విననటువంటి ప్రజలు వీళ్ళు. విన్నవాడికే మనం సువార్త వినిపిస్తూ వస్తున్నాం. విన్నోడికే సువార్త కూడికలు, విన్నవాడికే ఉజ్జీవ కూడికలు, విన్నవాడికే స్వస్థత కూడికలు. మరి ఎన్నడూ వాక్యం విననోడు సంగతి ఎవడు పట్టించుకుంటున్నాడు? దేవుడు అంటున్నాడు, ఎవ్వరు కూడా నా రక్షణ వార్త తెలియకుండా ఉండటానికి వీల్లేదన్నాడు దేవుడు. అంతే. రాజీవ్ గాంధీ చచ్చిపోతే ఆయన్ని పెరంబూర్ దగ్గర చంపేస్తే, హ్యూమన్ బాంబుతో చంపేశారు కదా అప్పుడు మెడ్రాస్ దగ్గర. చనిపోయిన ఓ పావు గంటకే అమెరికన్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి ఫోన్ చేసి, ఇగో రాజీవ్ గాంధీ చనిపోయాడని చెప్పారంట ఆయన. అమెరికన్ ప్రెసిడెంట్. పావు గంటకి ఆ వార్త అమెరికాకు చేరిపోయింది, ఇంకా ఇండియాకు తెలియలేదు అప్పటికే. ఆఫ్టర్ ఆల్ ఒక దేశ నాయకుడు చచ్చిపోతే దేశాలు దాటి ఇంకొక దేశానికి వార్త అందిపోతూ ఉంది. యేసు ప్రభు చనిపోయి 2016 సంవత్సరాలు అయినా ఇంకా యేసు అన్న మాట వినని వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వార్త ఎందుకు ఇంకా వాళ్ళకి చేరలే? యేసు రక్షకుడు అన్న వార్త ఎందుకు ఇంకా వాళ్ళు వినలేకపోయారు? ఎందుకు వినలేకపోయారంటే రక్షింపబడిన వాళ్ళు గమ్మున ఇంట్లో కూర్చున్నారు కనుక. అది ప్రాబ్లం. రక్షింపడ్డవాడు ఈ రక్షణ నా కొరకే అనుకొని కూర్చున్నాడు ఇంట్లో. అది పాపాలు క్షమించబడిన వాడు ఈ క్షమాపణ నా కొరకే అనుకొని ఇంట్లో కూర్చున్నాడు ఏం చేయకుండా. దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చింది, నేను 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చాడు కనుక నేను మౌనంగా ఉండటానికి వీల్లేదని అనుకోవట్లేదు ఎవరు. నేను బయటికి వెళ్ళిపోవాలా? ఎన్నడూ సువార్త వినని వానికి సువార్త చెప్పాల్సిందే. చేస్తున్నావా? ఎంతమందికి సువార్త చెప్తున్నావు? నీ జీవితం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది ఈ రోజున? రక్షింపడి ఎంతకాలమైంది? నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు? ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు? రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతమందికి యేసు ప్రభు ప్రేమను పంచుకుంటున్నావు రోజు?
ఇది నీ బాధ్యత అని ప్రభు చెప్తున్నాడు. దీంట్లో అర్థం ఉంది, దీంట్లో ఆశీర్వాదం ఉందని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి నిమిత్తమై నువ్వు ఆశీర్వదించబడ్డావు దేవుడు చెప్తున్నాడు. ఒక మంచి సీన్, పరలోకంలో ఒక దృశ్యం చూస్తామంట ఒక రోజున. ఏమిటి ఆ దృశ్యం తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి ఒకసారి. 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ఆ తర్వాత మాట చెప్పండి, ప్రతి వంశంలో నుండి, ఆ తర్వాత అందరు చదవండి, ఆ తర్వాత ప్రజల్లో నుండి, ఆ తర్వాత ఆయా భాషలు మాట్లాడే వారి నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. ఎక్కడ? పరలోకంలో. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహం అక్కడ కనపడిందంట పరలోకం. వాళ్ళు ఎలాగొచ్చారు అక్కడికి? కోయవారు అక్కడికి వచ్చారు. ఇప్పుడు మన దగ్గర మడియా వాళ్ళు ఉన్నారు, మడియా ప్రజలు ఛత్తీస్గఢ్లో. మడియా ప్రజలు పరలోకంలో ఉంటారు, లంబాడా ప్రజలు పరలోకంలో ఉంటారు, కోటియా ప్రజలు పరలోకంలో ఉంటారు, గోండ్ ప్రజలు పరలోకంలో కనపడతారట. కులుయి ప్రజలు, కొరుకు ప్రజలు, హో జాతి ప్రజలు, సంతాలి ప్రజలు, మన భారతదేశంలో ఇలాగా ఆదిమ జాతి ప్రజలు అడవుల్లో కొండల్లో నివసించే వాళ్ళందరూ ఒక దినాన్న పరలోకంలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాగ జరుగుతుంది ఇది? ఎలాగ జరుగుతుంది అంటే అది మన ద్వారా జరగాల్సిందే. ఇప్పుడు ఆమెనండి, మీ ద్వారా జరగాల్సిందే. మీలో ఎవరైనా ఆ సమర్పణ చేసుకుంటే చాలు. దేవా, నా చుట్టూన్న వాళ్ళందరికీ సువార్త అందిపోయింది నాయన, ఇక ఎన్నడూ సువార్త విననోడి సంగతి ఇప్పుడు నేను పట్టించుకుంటాను. నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్ళిపోతాను. ఈ రోజున నేను నీ సేవ చేస్తా ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. నాకు ఇచ్చిన రక్షణ ఇది నా కోసమే కాదు ప్రభువా, నేను 10 మందితో పంచుకోవాలి. ఎన్నడూ సువార్త విననోడికి నేను ఈ పంచుకోవాలి ప్రభువా, ఈ రక్షణ సువార్త. కనుక నన్ను ఆయత్తపరచండి, నన్ను బలపరచండి, నన్ను వాడుకోండి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎన్నడూ వినకుండా ఒక వ్యక్తి చనిపోతే ప్రాబ్లం లేదు, వానికేం ప్రాబ్లం లేదు. వాడికి చెప్పనందుకు మనకే ప్రాబ్లం. తెలుసా మీకు? యెహెజ్కేలు గ్రంథం తీయండి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మీకు. 33వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, గమనించండి. 715 పేజ్ నెంబర్. 33వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. హలో, వింటున్నారా? దేవుడు అంటున్నాడు, నువ్వు నీ పొరుగువానికి కావలివాడవు, నీ ఊర్లో ఉన్న వాళ్ళకి నువ్వు కావలివాడవు, వారి యొక్క ఆత్మకు కావలి నువ్వే, వాళ్ళ రక్షణ బాధ్యత నీదే, వాళ్ళు నరకంలో వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత నీది అంటున్నాడు దేవుడు. నీ చుట్టూన్న వాళ్ళు అలాగ జరగకుండా, నరకానికి వెళ్లకుండా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా సరే దేవుని గురించి తెలుసుకోకుండా వాళ్ళు చనిపోతే దేవుడు వాళ్ళనేం పట్టించుకోడంట, కానీ నిన్ను లెక్క అడుగుతాడంట. నువ్వు ఉండగా వాళ్ళకి ఎందుకు నా గురించి తెలియలేదని. కావలి వాణ్ణి లెక్క అడుగుతాను అన్నాడు. కావలి వాణి దగ్గర విచారణ చేస్తాను అన్నాడు దేవుడు. ఎంత రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడో తెలుసా? ఈ రాత్రి సరదాగా వచ్చేసావు ఒక విశ్వాసిగా ఇక్కడికి నువ్వు, కానీ ఇంతమంది బాబోయ్, అసలు నాకు నా హృదయం నిజంగా ఉప్పొంగిపోతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ 1200 మంది ఉన్నాం మినిమం మనం. ఈ 1200 మంది ఇక్కడి నుంచి వెళ్ళే లోపల అందరూ యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి బయటికి వెళ్ళి ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదనలో నిమగ్నమై ఉంటే అసలు ఈ దేశాన్ని ఎంత త్వరగా మార్చేయచ్చో దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. అసలు యేసు ప్రభు విననోడు ఇంక ఉండడు. యేసు ప్రభు ఉన్నాడు.
బాయ్స్ అందరూ, గర్ల్స్ అందరూ కొండల్లో, లోయల్లో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయి, ప్రభు నీ రక్షణ సువార్త మారుమూల ప్రాంతాల్లో ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని వాడుకోండి ప్రభు. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ యూపీఎఫ్ మీటింగ్కి 2500 మంది ఇక్కడ కూర్చోవాలి. ఆమెనండి. ఎంత అసలు ఆశీర్వాదం అండి. ఆశ్చర్యం ఏంటంటే మనం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మనమే వస్తాం వచ్చే సంవత్సరం కూడా. మళ్ళీ 1200 మంది ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ మనమే 3 రోజులు 4 రోజులు చక్కగా వాకి మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ గోదావరి కాలంలో మీటింగ్ అంటే మళ్ళీ మనమే వస్తాం, కరీంనగర్లో మీటింగ్ అంటే మనమే వస్తాం, వరంగల్లో మీటింగ్ అంటే మనమే వస్తాం. వచ్చుడు సంగతి మానేయండి. ఇక నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. ఆస్వాల్డ్ స్మిత్ గొప్ప దైవజనుడు, అమెరికా దేశస్థుడు. ఆయన చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ ప్రపంచంలో యేసు అన్న మాట వినని వాళ్ళు, ఒక్కసారి కూడా వినని వాళ్ళు కోట్ల కొలది మంది ఉండగా, రెండవసారి వినటానికి నీకు హక్కు లేదన్నాడు. అసలు యేసుక్రీస్తు అనే మాట ఒక్కసారి కూడా వినని వాళ్ళు కోట్ల కొలది మంది ఉండగా, రెండవసారి వినటానికి నీకు హక్కే లేదన్నాడు. అసలు విన్నవాడు మళ్ళీ ఒకసారి వినటానికి ఛాన్స్ లేదంట. విన్నవాడు వినని వానికి చెప్పాల్సిందే. విన్నవాడికే వినిపిస్తున్నాం, తిన్నవాడికే తినిపిస్తున్నాం. వాడు కడుపు ఉబ్బిపోతుంది, అజీర్ణం అయిపోతుంది, వాంతులు అయిపోతాయి ఎక్కువైపోయి. మరి ఎన్నడూ ఒక్క ముద్ద కూడా దొరకనోడి సంగతి ఏంటి? మరి యేసు అంటే ఎవరో తెలియదు అసలు. మన వాని సంగతి ఎవడు పట్టించుకోవాలా? మా మిషనరీ ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్ళి, నార్త్ ఇండియాలో వాళ్ళందరికీ యేసు ప్రభువుని చెప్తున్నాడంట. యేసు ప్రభు మన అందరి కోసం ప్రాణం పెట్టాడు, మనకి రక్షణ ఇచ్చాడు, మనకి శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు, మన శాపాన్ని పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు అని ఆయన సువార్త చెప్తా ఉంటే గబుక్కుని అక్కడ ఒక పెద్ద మనిషి నిలబడి, సార్ ఆగండి అన్నాడంట. తన హృదయం అంతా దుఃఖంతో నిండిపోయింది, ఆ వ్యక్తి హృదయం, ఆ గ్రామస్తుడిది. ఆయన మిషనరీని ఒక ప్రశ్న అడిగాడు. మీరు ఒక 1 నెల రోజుల ముందు వచ్చి ఉంటే ఎంత బాగుండు అన్నాడు ఆయన. ఎందుకని అడిగాడంట మా మిషనరీ. అడిగితే అప్పుడు ఆ ట్రైబల్ ఆయన, ఆ ఆదిమ జాతికి చెందిన వ్యక్తి అన్నాడు, మా ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, బాధలు కష్టాలు అవన్నీ ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళందరం ఎక్కడికి వెళ్తామంటే పూజారి దగ్గరికి వెళ్తాం, మాంత్రజ్ఞుడి దగ్గరికి వెళ్తాం. నేను కూడా మాంత్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళాను. నా భార్య, నేను, నాకు 3 కుమారులు. మాంత్రజ్ఞుడు మంత్రాలన్నీ చదివి మా దగ్గర డబ్బు తీసుకొని ఫైనల్గా ఏమన్నాడంటే, నీకు శాంతి సమాధానం కావాలంటే మీ పెద్ద బాబుని బలి అర్పించమన్నాడు. మా పెద్ద కొడుకుని తీసుకెళ్ళి అడవిలో నరికేశాను అన్నాడు. దేవతకు బలి ఇచ్చేశాను, ఎందుకంటే మాంత్రజ్ఞుడు చెప్పాడు కనుక. చంపిన తర్వాత మా ఇంట్లో నెమ్మది లేదన్నాడు. 3 నెలలు చూసాం, నెమ్మది వస్తుందేమో, రాలేదన్నాడు. మళ్ళీ మాంత్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళారట. అదే మాంత్రజ్ఞుడి దగ్గరికి, అయ్యా నువ్వు అన్నట్టుగా పెద్ద బాబుని బలి ఇచ్చాను, నాకు నెమ్మది లేదంటే వాడు మళ్ళీ మంత్రాలు చదివి మళ్ళీ డబ్బు తీసుకొని ఇప్పుడు నీ 2వ బాబుని కూడా చంపేయమన్నాడంట, బలి అర్పించమన్నాడంట. అర్పించేశాడు. ఇక సరిగ్గా 1 నెల ముందే ఈ మిషనరీ గారు వెళ్ళడానికి 1 నెల రోజుల ముందు 5 సంవత్సరాల ఆ 3వ బాబుని ఆ మాంత్రికుడు అన్నాడు, వాడిని కూడా బలి అర్పించమన్నాడు. ఈయన కరెక్ట్గా 1 నెల రోజుల ముందు ఆ చిన్నపిల్లోడిని అడుగు తీసుకెళ్ళి నరికేశాడంట. గుండెలు బాదుకొని ఆ మనిషి మిషనరీతో అంటున్నాడు, మీరు ఒక్క 1 నెల రోజుల ముందు వచ్చి ఉంటే ఎంత బాగుండు సార్, నా చిన్న బాబునన్నా నేను రక్షించుకుందును. ఈ రోజున నా జీవితానికి శాంతి సమాధానం కొరకు నేను బలి అర్పించాల్సిన పని లేదు, యేసు ప్రభువే నా కోసం బలి అయిపోయాడని మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఎంత ఆలస్యంగా చెప్పారు ఈ సంగతి అన్నాడు. మిషనరీకి మాట లేదు, నోటి మాట లేదు. నువ్వు ఆలస్యం చేస్తే యేసు ప్రభుని గురించి తెలుసుకోకుండా చనిపోయేవాళ్ళు లక్షల కొలది మంది ఉంటారు. జాగ్రత్త. ఇది ఆలోచించాల్సిన సమయం కాదు, ఇది వెంటనే తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఇది.
ఎంత త్వరగా ఆ నశిస్తున్న ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పగలిగితే అంత మంచిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నరమాంస భక్షకుల దగ్గరికి జిమ్ ఏలెట్ వెళ్ళాడు. ఫ్రెండ్స్ 5 కలిసి వెళ్ళారు. వెళ్ళిన ఒక 4-5 రోజుల్లోనే ఆ నరమాంస భక్షకులు వీళ్ళ 5 చంపేశారు, తినేశారు, చనిపోయారు. మిషనరీస్కి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 5 భార్యలు ఉన్నారు వాళ్ళ దేశంలో. వాళ్ళకి ఈ వార్త అందింది. ఈ 5 భార్యలు ప్రార్థన చేసి ఆ చర్చి ఆర్గనైజేషన్ హెడ్ దగ్గరికి వెళ్ళి అన్నారు, ఇప్పుడు మేము వెళ్తాం ఆ ప్రజల మధ్యలోకి అన్నారు. మా భర్తల్ని ఎక్కడైతే వాళ్ళు చంపేసి తినేశారో ఆ ప్రజలకి సువార్త చెప్పడానికి మేము వెళ్తామన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. 5 వెళ్ళారు. అద్భుతంగా దేవుడు అక్కడ ద్వారం తెరిచాడు. సువార్త కొరకు ద్వారం తెరిచారు. ఈ 5 ద్వారా అక్కడ ఒక వ్యక్తి మారుమనసు పొందాడు, ఆ నరమాంస భక్షకుల్లో. ఆ వ్యక్తి ద్వారా ఇంకొంతమంది మారుమనసు పొందారు. అక్కడ సంఘం స్థాపించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్నడూ సువార్త విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. జిమ్ ఏలెట్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళకపోతే ఈ రోజున అక్కడ విశ్వాసులు ఉండేవారు కాదు. అదోనిరామ్ జడ్సన్ బర్మా వెళ్ళకపోతే ఈ రోజున బర్మాలో క్రైస్తవులు ఉండేవారు కాదు. హడ్సన్ టైలర్ చైనా వెళ్ళకపోతే ఈరోజు చైనాలో క్రైస్తవులు కనపడేవారు కాదు. సిటీ స్టడ్ దేవునికి సమర్పించుకొని చైనా, ఇండియా, ఆఫ్రికాకి వెళ్ళకపోతే ఈ రోజున ఈ ప్రాంతాల్లో విశ్వాసులు ఉండేవారు కాదు. దేవుని బిడ్డలారు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకు వెళ్ళాడు. ఆఫ్రికా అడవుల్లో సువార్త ప్రకటించారు. అక్కడ ఈ రోజున విశ్వాసుల సమూహం మనం చూస్తున్నాం. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. అందుకని ఎంతోమంది చేతుల్లో ఈరోజు బైబిల్స్ మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడికో పంపడానికి కోసమే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు ఫస్ట్ నిన్ను. అసలు జీవితంలో అర్థం ఎక్కడుందంటే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడంలోనే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చనిపోతావు కదా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకోవాలా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత? వాట్ ఈస్ ద లెగసీ దట్ యు వాంట్ టు లీవ్ బిహైండ్? నాకు ఒక మంచి ప్రార్థన ఇది ఈ దావీదు చేస్తాడు, ఒక చక్కని ప్రార్థన. దావీదు కీర్తనలో ఉంది చూడండి. అది ఈ ప్రార్థన నాకు బాగా నచ్చింది. 71 కీర్తన తీయండి. ఒక చక్కని మాట, అది మనం అందరం చూడాల్సిన మాటే. అది 71వ కీర్తన 18వ వచనం. 71వ కీర్తన 18వ వచనం చూడండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. దీని అర్థం తెలుసా మీకు? ఇండైరెక్ట్గా ఇతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నేను ముసలోడయ్యేదాకా నన్ను చంపొద్దన్నాడు. ఇండైరెక్ట్గా ఎందుకు చంపొద్దన్నాడు? ఏదో సరదాగా కాలం గడిపేసుకోవాలని కాదు. ఇక్కడ రాబోతున్న తరానికి నీ గురించి తెలియజేయడం కోసమే నేను బ్రతకాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. ఆమెనండి అందరూ ఒకసారి. ఎంత మంచి మాట అండి, ఎంత చక్కని ప్రార్థన. మనము బర్త్డేస్ చేసుకుంటాం కదా, పుట్టుక దినాలు. పుట్టినరోజున జనరల్గా ప్రార్థన చేస్తారు అందరూ. ఏంటంటే, దేవా గడిచిన ఈ సంవత్సరాలు అన్నీ కాపాడావు, మళ్ళీ నెక్స్ట్ పుట్టినరోజు వరకు నన్ను కాపాడమని కదా. నెక్స్ట్ పుట్టినరోజు వరకు కాపాడమని ప్రార్థన చేస్తాం మనం. ఈ రాత్రి నేను అడగాలనుకున్న ప్రశ్న, దేవుడు ఒకవేళ నీ పుట్టినరోజున నువ్వు ఈ ప్రార్థన చేయంగానే, దేవా మళ్ళీ నెక్స్ట్ పుట్టినరోజు వరకు నన్ను కాపాడు ప్రభువా నువ్వు ప్రార్థన చేయంగానే, దేవుడు నిన్ను ఈ ప్రశ్న అడిగాడు అనుకో. ఏం ప్రశ్న? నెక్స్ట్ పుట్టినరోజు వరకు ఎందుకు బతకాలనుకుంటున్నామని. నెక్స్ట్ పుట్టినరోజు నీకు అసలు ఎందుకు చెప్పని అడిగితే నీ సమాధానం ఏంటి? లేదు ప్రభా, ఫైనల్ ఇయర్లో ఉన్నా, ఇది కంప్లీట్ అయితే బాగుంటుంది అంటావా? లేకపోతే ఈ సంవత్సరం నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి చేసుకోవాలంటావా?
అసలు ఎందుకు ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ అడుగుతున్నాను? దేవుణ్ణి ఎందుకు జీవితాన్ని పొడిగించమని ప్రార్థన చేస్తున్నావు? పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందరికీ, నాకు మీ అందరికీ ఇది ప్రశ్నే. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? దేవుని నుండి మరొక ఆయుష్ నాకు ఇవ్వు ప్రభువా, ఒక 4 సంవత్సరాల ఆయుష్ నాకు ఇవ్వు ప్రభువా, ఒక 5 సంవత్సరాల ఆయుష్ నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు అడిగితే, ఎందుకోసం అని దేవుడు ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? అది నీ కోసమేనా? నీ కుటుంబం కోసమేనా? నీ బంధువుల కోసమేనా? ఇంకేమైనా ఉందా? ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి కోసం ఏదైనా ఉందా? ఇక్కడ దావీదు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. పుట్టబోవు తరము, రాబోవు తరమునకు నీ గురించి చెప్పడానికి కోసం నన్ను వృద్ధాప్యం వరకు నిలబెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఇప్పుడే చనిపోవాలని లేదన్నాడు. ఏలూరులో ఒక బ్రదర్ అలాగే నాతో చెప్పాడు ఒక రోజున, అన్నా నాకు ఇప్పుడే చచ్చిపోవాలని లేదన్నా అన్నాడు. ఎందుకు అని నేను అడిగితే ఇదే అన్నాడు, కరెక్ట్గా ఇదే అన్నాడు నాతో. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను యేసుప్రభుని తెలుసుకోకముందు పిచ్చి పనులు చాలా చేసేసానన్నా, నా జీవితం నా కోసం వాడేసుకున్నానన్న బాగా. నేను ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించా, ఇక కాస్త కొన్ని ఎక్కువ సంవత్సరాలు నేను యేసుప్రభు కొరకు వాడబడాలని ఇష్టపడుతున్నానన్న అన్నాడు. అందుకోసం నాకు ఇప్పుడే చావాలని లేదన్నాడు. ఎంత ఆశ అండి అది! నీకు అట్లాంటి కోరిక ఏమైనా ఉందా ఈ రాత్రి? యు ఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. అందులోనే అర్థం ఉందండి అసలు, లేకపోతే ఎందుకు ఇక అనవసరం. నువ్వు వెళ్తూ వెళ్తూ అసలు ఏం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఈ భూలోకంలో? ఒక్కరోజు బ్రతికితే చాలు. సిటీ స్టార్డ్ అని అన్నాను కదా ఇందాక. మంచి యవనస్తుడు, క్రికెట్ ప్లేయర్. చైనాలో, ఇండియాలో, ఆఫ్రికాలో సేవ చేశాడు. చైనాలో ఒక 10 సంవత్సరాలు, ఇండియాలో ఒక 6 సంవత్సరాలు, ఆఫ్రికాలో 18 సంవత్సరాలు సేవ చేశాడు మిషనరీగా. ఆయన చనిపోతే ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్, వాట్ యు డూ ఫర్ క్రైస్ట్ విల్ ఓన్లీ లాస్ట్ అన్నాడు ఆయన. ఒకే ఒక జీవితం, అది త్వరలో అంతమైపోతుంది. నువ్వు క్రీస్తు కొరకు ఏం చేస్తావో అదే నిత్యము నిలుస్తుంది అన్నాడు. అందరూ ఆమేనండి. ఒకే ఒక జీవితం. తమ్ముడు, చెల్లె, దేవుడు నీకు ఇచ్చింది ఒకటే జీవితం, మళ్ళీ జీవితం లేదు ఇక. ఈ ఒక్క జీవితాన్ని ఎలాగ గడపాలనుకుంటున్నావు ఆలోచన చేయి. రాత్రి క్రీస్తు కొరకు నువ్వేం చేస్తావో అది నిత్యం నిలుస్తుంది అన్నాడు దేవుడు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎందరో నశిస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళకి సువార్తను చెప్పడానికి కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఉంటావని అడుగుతున్నా. యూపీఎఫ్ మీటింగ్స్లో ఇలాగ మిషనరీ సవాల్ అందదు మనకి జనరల్గా, కానీ ఈ టాపిక్ని బట్టి ఈ రోజున మనకి మిషనరీ సవాల్ అందుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, బట్ గాడ్ లవ్స్ యూ. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని, ఆయనే తీసుకొచ్చాడు నిన్ను. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కొరకై వాడబడటానికి నీకు ఇష్టమేనా? నువ్వు ఇలాగ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు సైతానుడు నీ చెవులో గుసగుసలాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏయ్, తొందరపడి లేవబాక అంటున్నాడు. సమర్పించుకోబాక అంటున్నాడు. ఎందుకంటే నువ్వు సేవ చేయలేవు, నీకంత జ్ఞానం లేదంటున్నాడు, నీకు ఆరోగ్యం లేదంటున్నాడు, నీకు తలాంతులు లేవంటున్నాడు, నీకు ధైర్యం లేదంటున్నాడు, నువ్వు పిరికితనం అంటున్నాడు దేవుడు, సైతానుడు. ఇలాంటి మాటలన్నీ నీ చెవుల్లో చెప్పి నీలో ఒక భయాన్ని పెడుతున్నాడు. జాగ్రత్త. ప్రభువుకి ఇవన్నీ అక్కర్లేదు. అది సంతోషకరమైన మాట. నువ్వు ధైర్యవంతురాలువా కావా ప్రభువుకి అక్కర్లేదు. నువ్వు చదువుకున్నావా లేదా అది ప్రభువుకి అక్కర్లేదు. నీకు తలాంతులు ఉన్నాయా లేదా అనవసరం ప్రభువుకి.